అశోక్ గజపతిరాజు ఈయన గోవా గవర్నర్గా నియమితులయ్యారు. ఆయన నిన్న కొన్ని కీలకమైన వ్యాఖ్యలు మాట్లాడారు. ఏదైతే రిషికొండ భవనాలు ఇవి పిచ్చి హాస్పిటల్గా మార్చుకోవచ్చు, ఇవి ఎటువంటి ఆదాయం లేదు అనేసి ఆయన అన్నారు. అయితే మంత్రులు సబ్ కమిటీ చేశారు, వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలా అనేసి ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు ఈయన కొన్ని ఉచిత సలహాలు ప్రస్తుత గవర్నమెంట్కి ఇచ్చారు. ఈయనైతే యాక్చువల్గా అయితే ఈయన రాజకీయాలు అనేది మాట్లాడకూడదు. అలాంటి సందర్భంలో కూడా ఒక మంచి సలహా ఇచ్చారు ఆయన. ఇక్కడ ఆయనకి ఈ డబ్బుని 430 కోట్లు ఈ డబ్బు ప్రజలకి మేలు చేయడానికి ఉపయోగించి ఉండొచ్చు అనేసి అన్నారు ఆయన. ఏదైతే సృజన స్రవంతి ప్రాజెక్టు ఉత్తరాంధ్రకి ఆ ప్రాజెక్టే కంప్లీట్ అయిపోయింటుంది 600 కోట్లు పెట్టుంటే అనేసి అన్నారు. మంచి సలహే. ఈ సలహా ప్రస్తుతం అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లేరు కాబట్టి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పుడు ఆయనకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు ఎత్తుకుపోయి అమరావతిలో నీళ్లు తోడే కాంట్రాక్టరు, అక్కడ చెట్లు చిన్న చిన్న చెట్లు పెరికేసే కాంట్రాక్టర్, ఈ 2 కాంట్రాక్టర్ క్లోజ్ చేస్తే సుజల స్రవంతి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోద్ది. ఆ విషయాన్ని అశోక్ గజపతిరాజు గారు కనుక సలహా ఇస్తే, అది ఉచిత సలహానో లేకుంటే ఇంకో సలహా అని తెలియదు, బట్ సలహా ఇస్తే మంచిది. ఆయన మీడియా ముఖంగా నిన్న తెలిపిన దాన్ని బట్టి మా అభిప్రాయం చెప్తున్నాం.